వాట్ ఏ మ్యాచ్! ఫైనల్‌లోకి ఇండియా 7 రన్స్ తేడాతో సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచింది. 499 రన్స్ నమోదయ్యాయి. ఇండియా చూసుకుంటే 253 రన్స్ హ్యూజ్ స్కోర్ చేసింది. అండ్ ఇంగ్లాండ్ చాలా భయపెట్టింది. 246 రన్స్ చేశారు. డెత్ బౌలింగ్‌లో ఇండియా అదరగొట్టింది. జస్‌ప్రీత్ బుమ్రా ద మ్యాన్ హూ ఆల్వేస్ స్టాండ్ ఫర్ అస్. సో 2 ఓవర్స్‌లో ఓన్లీ 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బ్యూటిఫుల్ స్పెల్లేశాడు. చాకప్ పెటెల్ అద్భుతమైన సెంచరీ. చానా భయపెట్టేశాడు. అండ్ ఇండియా నుంచి అక్షర్ పటేల్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్. సో బ్యూటిఫుల్ 2 క్యాచెస్ పట్టాడు. డోజర్ అలాగే ఆ మెయిన్ బ్యాంటన్ వికెట్ తీశాడు. అండ్ తిలక్ వర్మ నాకు వాస్ వెరీ గుడ్. లైక్ 7 బాల్స్‌లో 3 సిక్సెస్. ఇన్ ద ఎండ్ దోస్ మ్యాటర్. హార్దిక్ పాండ్యా గ్లిమ్స్ అలాగే సంజు శాంసన్ ఎక్కడైతే స్టాప్ చేశాడో అక్కడే కంటిన్యూ చేశాడు. అండ్ ఇషాన్ కిషన్, ఫైరీ నాక్ ఎవ్రీథింగ్ వాస్ టాప్ నాచ్. సో పర్ఫెక్ట్ గేమ్ వచ్చింది ఇండియాకు. ఫైనల్‌కు ఎలాంటి గేమ్ కావాలో అలాంటిది వచ్చింది. వన్ 1 ఆర్ 2 కన్సర్న్స్ ఉన్నాయి అండ్ కెప్టెన్సీలో సమ్ ఇష్యూస్. అండ్ సో ఇంగ్లాండ్ చూసుకుంటే క్యాచెస్ విన్ మ్యాచెస్. సో వాళ్ళు 2 క్యాచెస్ డ్రాప్ చేశారు. ఇన్ ద ఎండ్ దే ఆర్ లూజింగ్ ద మ్యాచ్. సో అందుకే క్యాచెస్ విన్ మ్యాచెస్. సో అసలేం జరిగింది అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. చలో. సో టాస్ వచ్చేసరికి ఇంగ్లాండ్ గెలిచింది అండ్ దే ఆర్ చూజింగ్ చేజింగ్. సో సూర్య వచ్చేసరికి మేము ఈవెన్ దో మేము టాస్ గెలిచినా మేము బ్యాటింగే చేయాలనుకున్నాం. అండ్ ఇండియా వచ్చేసరికి సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్ళింది. ఇంగ్లాండ్ చూసుకుంటే ఒక్క చేంజ్ చేశారు. లైక్ జెమ్మీ ఓవర్టన్ వచ్చాడు ఇన్‌స్టెడ్ ఆఫ్ మొహమ్మద్. అది సో తన ప్లేస్‌లో చూసుకుంటే సో ఫస్ట్ ఓవర్‌లో చూసుకుంటే సంజు శాంసన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ అది కీ బ్యాటింగ్. సో అక్కడ సంజు శాంసన్ వచ్చేసరికి బ్యూటిఫుల్‌గా ఆడాడు. ఫస్ట్ 2 బాల్స్ టైమ్ తీసుకున్న తర్వాత 6, 4 కొట్టాడు. అండ్ పులి వచ్చేసరికి మళ్ళీ డిసప్పాయింట్ చేసింది. సెకండ్ ఓవర్‌లో హ్యారీ బ్రూక్ వచ్చేసరికి విల్ జాక్స్ బౌలింగ్ వచ్చాడు. సో విల్ జాక్స్ బౌలింగ్‌లో పులి 2 4లు కొట్టింది. మళ్ళీ పులి వెళ్ళిపోయింది. పులి వచ్చేసరికి 9 రన్స్ మాత్రమే చేసింది. పులి ఔట్ అయ్యాడు. సో ద మెయిన్ ప్రాబ్లమ్ కన్సర్న్ ఫర్ అభిషేక్ శర్మ వచ్చేసరికి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం. హాఫ్ స్పిన్నర్‌కు లెగ్ సైడ్ చార్ట్స్ పెద్దగా లేవు అభిషేక్ శర్మకు. సో ఎవ్రీ టైమ్ అదే ఔట్ అవుతున్నాడు. సో తను వర్క్ చేయాల్సి ఉంటది. ఇక అభిషేక్ శర్మ వచ్చేసరికి ఆఫ్ సైడ్ ఆఫ్ స్పిన్ బౌలర్స్ లెగ్ సైడ్ గేమ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. క్లియర్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సో అభిషేక్ శర్మ వచ్చేసరికి మళ్ళీ ఫెయిల్. సో అభిషేక్ శర్మ సేమ్ 2024లో విరాట్ కోహ్లీ లాగా స్టార్టింగ్ మ్యాచెస్ అన్నీ పోయి ఫైనల్‌లో డెలివరీ చేస్తాడా? లెట్స్ సీ. హోప్ ఫర్ బెస్ట్. అండ్ సంజు శాంసన్ అలాగే ఇషాన్ కిషన్. సో వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్‌షిప్ అదిరిపోయినాయి. లైక్ ప్రతి ఓవర్‌లో బౌండరీ ఎయిమ్ చేసుకుంటూ ఎళ్లారు. అండ్ దేర్ వాస్ వెరీ లైక్ పవర్ ప్లేలో చూసుకుంటే ప్రతి ఒక్కరిని ఏం చేశారు. జోఫ్రా ఆర్చర్‌ను సంజు తగులుకున్నాడు. సో అక్కడ జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్‌లో సంజు శాంసన్ 25 రన్స్ దగ్గర ఉన్నప్పుడు హ్యారీ బ్రూక్‌కు లడ్డు క్యాచ్ ఈజీ క్యాచ్ వచ్చింది. బట్ డ్రాప్ చేశాడు. సో 25 రన్స్ దగ్గర డ్రాప్ చేశాడు. తను తర్వాత చూసుకుంటే 64 రన్స్ స్కోర్ చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఆఫ్టర్ 89 రన్స్. సో అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్. సో అక్కడ తర్వాత ఇంకా నోవేర్ లైక్ ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లైక్ శ్యామ్ కరణ్ దాంట్లో కొట్టారు. అలాగే జమ్మీ ఓవర్ధన్ అంతా కొట్టారు. పవర్ ప్లే తర్వాత దెన్ దేర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఓవర్ ఫ్రమ్ ఆదిల్ రషీద్. సో ఆ ఓవర్‌లో ఓన్లీ 6 రన్స్ మాత్రమే వచ్చాయి. అండ్ దెన్ దాసన్ బౌలింగ్‌లో వచ్చింటే దాసన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ చెరో 6 కొట్టారు. ఆ ఓవర్‌లో 19 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆదిల్ రషీద్ నుంచి 1 ఆర్ 2 ఓవర్స్ గుడ్ పడ్డాయి. అండ్ సంజు శాంసన్ కూడా లైక్ ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔట్ అయిపోయాడు. అండ్ తర్వాత లైక్ సో దూబే వచ్చాడు. సో దట్ వాస్ వెరీ గుడ్ డిసిజన్ ఫైనల్లీ. సో డూబే ఎక్కడ రావాలో అక్కడ పర్ఫెక్ట్‌గా వచ్చాడు ఈ మ్యాచ్‌లో. సో తనకు పర్ఫెక్ట్ సినారియో వచ్చి తన రోల్ ఏంటి స్పిన్నర్స్‌ని అటాక్ చేయడం. సేమ్ లైక్ ఆదిల్ రషీద్ చూసుకుంటే బ్యూటిఫుల్‌గా ఏస్తున్నాడు. సో తన ఓవర్‌లో ఆల్మోస్ట్ ఒక ఓవర్‌లో 2 సిక్సెస్ అలాగే ఇంకో ఓవర్‌లో 1 సిక్స్ కొట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో దూబే వచ్చేసరికి బ్యూటిఫుల్‌గా ఆడాడు. అండ్ సంజు శాంసన్ వేరే లెవెల్‌లో లైక్ ప్రతి ఓవర్‌లోనూ జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్‌లో కూడా రెచ్చిపోయాడు.
సో టీమిండియా వచ్చేసరికి ప్రతి ఓవర్‌లో బౌండరీ కొట్టుకుంటూనే వచ్చారు సంజు శాంసన్. అండ్ విల్ జాక్స్ బౌలింగ్‌లో ఫైనల్లీ సంజు శాంసన్ ఔట్ అయ్యాడు. లైక్ సెల్ఫ్‌నెస్ నాక్ అని చెప్పొచ్చు. సో 89 రన్స్ దగ్గరున్నాడు. ఇంకా 14 ఓవర్స్, ఇంకా ఆల్మోస్ట్ 6 ఓవర్స్ ఉన్నాయి. బట్ హీ చూస్ టు హిట్. సో వాట్ ఎ సెల్ఫ్‌లెస్ నాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో మీకు అద్భుతమైన సెంచరీ చేసే ఆప్షన్ ఉన్నా, సో యూ వాస్ చూస్ టు హిట్. సో దట్ దట్స్ ద టీమ్ స్పిరిట్. దానివల్ల ఎంత బెటర్ అయింది, లైక్ చాలా బెటర్ అయింది. సో యా, వెల్ డిజర్వ్డ్ సెంచరీ. బట్ 89, సో 42 బాల్స్‌లో వేరే లెవెల్‌లో ఆడాడు. లైక్ లాస్ట్ మ్యాచ్ ఎలా ఆడాడో, సో ఈ మ్యాచ్ అదే కంటిన్యూ చేశాడు. సంజు శాంసన్ టేక్ ఎ బౌ. అండ్ ఆ తర్వాత వచ్చిన లైక్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. సో హార్దిక్ పాండ్యా కొన్ని బౌండరీస్ కొట్టాడు. అండ్ శివం దుబే చూసుకుంటే హార్దిక్ పాండ్యా రన్అట్ అయింది. రన్అట్ అయ్యాడు శివం దుబే. సో శివం దుబే అండ్ రన్అట్ నెవర్ ఎండింగ్ స్టోరీ. అండ్ తిలక్ వర్మ వచ్చేసరికి ఫైనల్ 19th ఓవర్లో జో ప్రాచర్ బౌలింగ్లో 3 సిక్స్లు కొట్టాడు. సో దట్స్ ద టర్నింగ్ పాయింట్. అండ్ అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. అండ్ ఈవెన్ హార్దిక్ పాండ్యా చూసుకున్న లాస్ట్ విల్ జాక్స్ బౌలింగ్లో 2 సిక్సెస్ కొట్టారు. సో లాస్ట్ 12 బాల్స్లో 5 సిక్సెస్ కొట్టారు ఇండియా వాళ్ళు. అండ్ సేమ్ లాస్ట్ 12 బాల్స్లో న్యూజిలాండ్ ఓన్లీ ఏబుల్ టు ఇంగ్లాండ్ ఓన్లీ ఏబుల్ టు హిట్ 3 సిక్సెస్. లెట్స్ ది ఎండ్. సో ఇండియా 7 రన్స్‌తో గెలిచింది. సో ఇండియా వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హ్యూజ్ స్కోర్ చేసింది 253 రన్స్. సో 253 రన్స్ ఈజ్ ఆన్ ఎనీ డే ఇట్ వాస్ వెరీ హై స్కోర్. బట్ ఇంగ్లాండ్ ఫాట్ వెరీ వెల్. సో చేజింగ్‌లో చూసుకుంటే లైక్ ప్రతి ఒక్కరు ఇండియా నుంచి చూసుకుంటే సంజు శాంసన్ మంచిగా స్కోర్ చేశాడు. 89 రన్స్. అలాగే అభిషేక్ శర్మ 9 రన్స్. అండ్ ఇషాన్ కిషన్ 39, శివం దుబే 43, హార్దిక్ పాండ్యా 27 అండ్ తిలక్ వర్మ 7. సో హార్దిక్ పాండ్యా అండ్ అలాగే తిలక్ వర్మ, దోస్ ఆర్ స్పెషల్ ఇన్నింగ్స్. లైక్ లాస్ట్ 5 సిక్సెస్ వాస్ వన్. అండ్ ఇంగ్లాండ్ నుంచి చూసుకుంటే విల్ జాక్స్ పర్లేదు. లైక్ 4 ఓవర్స్‌కు 40 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్ తీశాడు. సేమ్ విత్ అదిల్ రషీద్ 4 ఓవర్స్‌కు 41 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అండ్ ఓవరాల్ చూసుకుంటే టీమిండియా వచ్చేసరికి 253 రన్స్ స్కోర్ చేశారు. సో 253 రన్స్ స్కోర్ చేసిన బరిలో దిగిన ఇంగ్లాండ్ చూసుకుంటే జాస్ బట్లర్ ఫామ్‌లో లేడు. సో అయినా తను వచ్చేసరికి హర్షదీప్ సింగ్‌కు 2 4లు కొట్టాడు. ఈవెన్ ఫిల్ సాల్ట్ కూడా ఒక 4 కొట్టాడు. ఆ ఓవర్‌లో 13 రన్స్ వచ్చాయి ఫస్ట్ ఓవర్‌లో. అండ్ సెకండ్ ఓవర్‌లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా బ్యూటిఫుల్ డెలివరీ చేశాడు. అండ్ ఫిల్ సాల్ట్ వాస్ గాన్. అండ్ తర్వాత సేమ్ హర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో లైక్ బట్లర్ వచ్చేసరికి అటాక్ చేశాడు. హ్యారీ బ్రూక్ వచ్చాడు. హ్యారీ బ్రూక్ కూడా ఒక 4 కొట్టాడు. అండ్ జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. సో వచ్చి రాగానే వేరే లెవెల్, లైక్ వచ్చి రాగానే బ్రూక్ వికెట్ తీశాడు. సో బ్రూక్ వాజ్ వెరీ డేంజరస్. తను చూసుకుంటే లాస్ట్ మంచిగా లైక్ ఈ వరల్డ్ కప్లో మంచిగా ఆడుతున్నాడు. సో తన వికెట్ వాజ్ కీ. అండ్ బుమ్రా వచ్చేసరికి ఫంబుల్ చేశాడు స్లోవర్ బాల్తో. హ్యారీ బ్రూక్ వచ్చేసరికి అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత జాకబ్ బెటర్ వచ్చాడు. సో టీమిండియా కొంచెం మిస్టేక్ సంహౌ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ ఇండియా అండ్ జాస్ బట్లర్ వికెట్ వచ్చింది. బట్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో జాకబ్ బెటర్ రెచ్చిపోయాడు. వరుస హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. అండ్ అదే ఓవర్‌లో లక్కీగా జాస్ బట్లర్ వికెట్ పడింది. దట్స్ వన్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే జాస్ బట్లర్ వాజ్ లైక్ వన్స్ సెటిల్ అయితే ఏమేం చేస్తాడో మనకు తెలుసు. సో వరుణ్ చక్రవర్తి జాస్ బట్లర్ వికెట్ తీశాడు. అండ్ దాని తర్వాత అక్షర్ పటేల్ నుంచి 1 or 2 గుడ్ ఓవర్స్ పడింది. తర్వాత బ్యాండన్ వచ్చాడు. సో తను వచ్చి రాగానే లైక్ 2 సిక్స్‌లు, 4 కొట్టి రెచ్చిపోతున్నాడు. సో తను వచ్చేసరికి ఇంపార్టెంట్, లైక్ అక్షర్ పటేల్ వచ్చేసరికి వికెట్ తీశాడు. అండ్ బట్ జాకబ్ బెటల్ వాజ్ నోవేర్. లైక్ హీ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్. లైక్ ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఆడుతున్నాడు. హిట్ సిక్సెస్ వెరీ వెల్. అండ్ సో జాకబ్ బెటల్ వచ్చేసరికి వేరే లెవెల్లో ఆడాడు. అండ్
సో, విల్ జాక్స్ విల్ జాక్స్ అండ్ జాకబ్ బెటెల్ మధ్య కొంచెం పార్ట్నర్‌షిప్ ఎళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఎళ్ళిపోతుంది. సో, జాకబ్ బెటెల్ చూసుకుంటే ఒకానొక టైమ్‌లో 24 బాల్స్‌కి 60 బట్ నెక్స్ట్ 16 బాల్స్‌కు హి వాస్ ఏబుల్ టు హిట్ ఓన్లీ సమ్‌వేర్ అరౌండ్ 24 రన్స్. సో, దట్స్ ద మ్యాచ్ టర్నింగ్. ఎందుకంటే నెక్స్ట్ 16 బాల్స్‌కు 24 రన్స్ మాత్రమే చేశాడు. సో, అక్కడ ఇండియా వచ్చేసరికి బ్యూటిఫుల్‌గా డెలివరీస్ చేశాడు. విల్ జాక్స్ చూసుకుంటే మంచిగా తను కూడా కొంచెం పికప్ అయితున్నాడు. సో, విల్ జాక్స్ ఎంత భయంకరమైన ప్లేయరో మనకు తెలుసు. సో, ఇన్ ద ఎండ్ లైక్ విల్ జాక్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ క్యాచ్ పట్టాడు. లైక్ హర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కవర్స్‌లో లైక్ అక్షర్ పటేల్ రన్నింగ్ క్యాచ్ పట్టి లైక్ శివం దుబేకి క్యాచ్ ఇచ్చాడు. శివం దుబేకి త్రో చేసాడు. శివం దుబే వచ్చి క్యాచ్ పెట్టేశాడు. సో, దట్స్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్. యాక్చువల్‌గా మ్యాచ్ టర్న్ ఏంటంటే విల్ జాక్స్ వికెట్. సో, టామ్ బ్యాంటన్ వికెట్ కూడా అని చెప్పొచ్చు. బట్ విల్ జాక్స్ ఇస్ ద మెయిన్ టర్నింగ్ పాయింట్. అక్కడ వికెట్ పడడంలో శ్యామ్ కరణ్ వచ్చాడు. సో, అక్కడ ఆ వికెట్ పడిన తర్వాత యాక్చువల్లీ మొమెంటం అనేది స్లో అయింది. లైక్ అప్పటి వరకు న్యూజిలాండ్ సారీ ఇంగ్లాండ్ చూసుకుంటే వాళ్ళు వచ్చేసరికి గేమ్ ఫార్ హెడ్‌లోనే ఉన్నారు. చేజింగ్‌లో ఎక్కడ బ్యాక్‌వర్డ్స్ లేరు. సో, ప్రతిసారి చేజింగ్‌లో ఫార్వర్డ్ వచ్చారు. బట్ విల్ జాక్స్ వికెట్ పడిన తర్వాత స్లో అయింది. లైక్ లైక్ విల్ జాక్స్ తర్వాత శ్యామ్ కరణ్ వచ్చాడు. బట్ అక్కడ కొంచెం స్లో అయింది. అండ్ మధ్యలో లైక్ వెనెవర్ వరుణ్ చక్రవర్తి అలాగే స్పిన్నర్స్ వచ్చినప్పుడు జాకబ్ బెటెల్ ఎక్స్‌పోర్ట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ లాస్ట్ 5 ఓవర్స్‌కు 60 రన్స్ కావాలి. సో, దే ఆర్ ఇన్ ద గేమ్. బట్ జస్ప్రీత్ బుమ్రా వాట్ ఎ మ్యాన్! జస్ప్రీత్ బుమ్రా మైండ్ బ్లోయింగ్ లైక్ వేరే లెవెల్‌లో బౌలింగ్ చేశాడు. సో, అక్కడ చూసుకుంటే ఇండియాకు ఆల్ టుగెదర్ లైక్ లాస్ట్ 2 ఓవర్స్‌లో 1 ఓవర్ గుడ్ చాలు. అలాంటిది జస్ప్రీత్ బుమ్రా నుంచే 2 వచ్చాయి. అది సరిపోయింది. సో, ఇన్ ద ఎండ్ శ్యామ్ కరణ్ వికెట్ కూడా లైక్ శ్యామ్ కరణ్, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో శ్యామ్ కరణ్ వికెట్ పడింది. దట్ ఈస్ వన్ మోర్ ప్లస్. ఎందుకంటే శ్యామ్ కరణ్ ఆల్మోస్ట్ లైక్ బాల్ అనేది చాలా లేట్ అయ్యాడు. ఇఫ్ ఇన్ కేస్ తను కొంచెం ఎర్లీగా పికప్ చేసింటే అది 6 వెళ్ళిపోయేది. మ్యాచ్ డిఫరెంట్ డైరెక్షన్‌లో వెళ్ళేది. బట్ తను లేట్ అయ్యాడు. సో, తన వికెట్ పడింది. అండ్ ఆ తర్వాత నోవేర్ లైక్ లాస్ట్ ఓవర్‌లో చూసుకుంటే 30 రన్స్ కావాలి. జాకబ్ బెటెల్ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ చివర్లో జోఫ్రా ఆర్చర్ 3 సిక్స్‌లు కొట్టాడు. సో, ద మెయిన్ టర్నింగ్ జాకబ్ బెటెల్ వాట్ ఎ నాక్ లైక్ లిటరల్లీ భయపెట్టాడు. బట్ ఇండియా వచ్చేసరికి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. లైక్ 24 బాల్స్‌లో 60 రన్స్ ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ 16 బాల్స్‌కు ఆల్మోస్ట్ 24 రన్స్ మాత్రమే చేపించారు. సో, దట్స్ ద వెరీ, వెరీ గుడ్ లైక్ సో, తనొచ్చేసరికి 45 బాల్స్‌కు లైక్ సెంచరీ చేశాడు. సో, తను చూసుకుంటే 24 నెక్స్ట్ 21 బాల్స్‌కు 40 రన్స్. సో, అప్పుడు దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత స్లోగా ఆడాడో. ఇండియా వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్ బౌల్ ఏసిందో. యార్కర్ల మీద యార్కర్ లైక్ హర్షదీప్ సింగ్ నుంచి యార్కర్లు మంచిగా యార్కర్లు పడ్డాయి. ఈవెన్ హార్దిక్ పాండ్యా అలాగే జస్ప్రీత్ బుమ్రా నుంచి. అండ్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి. సో, వరుణ్ చక్రవర్తిని లైక్ హీ వెంట్ ఫర్ బ్యాడ్ లైక్ 64 రన్స్. సో, లక్కీలీ జాస్ బట్లర్ వికెట్ తీశాడు. బట్ లైక్ జాకబ్ బెటెల్ చూసుకుంటే హీ వాస్ థ్రెటనింగ్ అగేన్స్ట్ వరుణ్ చక్రవర్తి. మంచిగా పికప్ చేశాడు. సో, దిస్ వి ఆల్రెడీ నో లైక్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్‌కు వరుణ్ స్ట్రగుల్ అవుతాడని. అది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. అండ్ ఓవరాల్ చూసుకుంటే టీమిండియాకు వెరీ గుడ్ మ్యాచ్. సో, ఏం కావాలో అది వచ్చింది. సో, ఇండియా 1 స్టెప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో. న్యూజిలాండ్ చూసుకుంటే ఫిన్ అలెన్ లాస్ట్ మ్యాచ్ 33 బాల్స్ సెంచరీ చేశాడు. ఈవెన్ ఫిన్ అలెన్ చూసుకున్న వరుణ్ చక్రవర్తికి దుమ్ము కొడుతున్నాడు. నేను లాస్ట్ సిరీస్‌లో ఫిన్ అలెన్ వరుణ్ చక్రవర్తిని మంచిగా పికప్ చేశాడు. సో, ఐ వాస్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫిన్ అలెన్ ఈస్ ద మెయిన్. సో, ఆ ఫామ్ కంటిన్యూ చేస్తాడు. సంజు శాంసన్ అలాగే పులి నుంచి మళ్ళీ ఒక మంచి నాకష్టం ఉంటుంది. సో, ఓవరాల్‌గా డీసెంట్ మ్యాచ్. సో, ఇండియా వచ్చేసరికి టాప్ మ్యాచ్ ఫైనల్‌లో ఉన్నాం మనం. మళ్ళీ సండే ఫైనల్ గెలిస్తే సో, బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ అలాగే 3 టైమ్స్ ఫస్ట్ టైం హ్యాట్రిక్ టైమ్స్ T20 వరల్డ్ కప్‌లో కప్పు కొట్టిన టీమ్‌గా ఇండియా గెలుస్తది. లెట్స్ సీ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ఈ మ్యాచ్‌లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.